brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఎమ్మెల్సీ ఎన్నికల వేళ మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్ వల్ల లబ్ధి పొందితేనే ఓటు వేయాలని అడుగుతున్నారు సీఎం రేవంత్. అసలు ఎన్నికల హామీల్లో ఏం అమలు చేశారో చెప్పాలంటున్నారు బీజేపీ నేతలు. దీంతో తెలంగాణలో ఇప్పుడు పొలిటికల్ హీట్ మొదలైంది. కరీంనగర్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో హాట్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాల వల్ల లబ్ధి పొందితేనే ఓటు వేయాలన్నారు. తన మాటల్ని నమ్మితేనే కాంగ్రెస్ ఎమ్మెల్సీకి ఓటు వేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులకు 1000 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. మార్చి 31 వరకు రైతు భరోసాను పూర్తి చేశామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్న సీఎం ఇవన్నీ మీకు అందితేనే మాకు ఓట్లు వేయాలని కోరారు. త్వరలోనే 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరుల్ని చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. 25,50,000 రైతాంగ కుటుంబాలకు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ నేను చేస్తే మీరు గుండెల మీద చేయి పెట్టుకొని ఆలోచన చేసి రుణమాఫీ జరిగిన వాళ్ళు నాకు ఓటేయండి. ఒకవేళ మీకు రుణమాఫీ జరగకపోతే మీరు చంద్రశేఖరరావు మాటలు నమ్మండి, వినండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తమ అధికారంలోకి వచ్చాక 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చామన్న రేవంత్ రెడ్డి తెలంగాణలో మోదీ కేవలం 2కే ఉద్యోగాలు ఇచ్చారని సెటైర్ వేశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు కేంద్ర మంత్రులుగా ఉద్యోగం కల్పించారన్నారు. మీ నరేంద్ర మోడీ నిరుద్యోగులకు మాట ఇచ్చిండు, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను. 12 ఏళ్ళు అయింది, 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. తెలంగాణకి 24 కోట్లు వస్తే 1 కోటి ఉద్యోగాలన్నీ వస్తుండే. ఏమి ఇచ్చిండా నరేంద్ర మోడీ ఉద్యోగాలు? ఏమన్నా ఇచ్చిండా? ఎవరికైనా నరేంద్ర మోడీ ఉన్నోళ్ళకి ఉద్యోగం ఇచ్చిండా? కానీ ఇద్దరికి ఇచ్చిండు. ఎవరికే? కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి. ఇంకా వీళ్ళిద్దరికి ఇస్తే అయిపోయిందా తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీరిపోయినట్టేనా? నరేంద్ర మోడీ 2 ఉద్యోగాలు ఇస్తే నేను 55,163 ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన ప్రభుత్వం నాది, మాది. నాకు నీకు పోలికేంది బండి సంజయ్, కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నాను. సీఎం రేవంత్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఎవరి ఒత్తిడితోనో రేవంత్ ఎన్నికల ప్రచారం చేశారన్నారు. 1 సీటులో పోటీ చేసిన కాంగ్రెస్ కు సడన్ గా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేశారన్న కిషన్ రెడ్డి అసలు 10 నెలల పాలనలో కాంగ్రెస్ చేసిందంతా ద్రోహమే అన్నారు. యువతకు సీఎం రేవంత్ ద్రోహం చేశారన్న కిషన్ రెడ్డి మారింది పాలకులు మాత్రమే అని, పాలనలో 2 పార్టీలు ఒకటే అన్నారు కిషన్ రెడ్డి. 3 ఎమ్మెల్సీ స్థానాల్లోనూ గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి తమపై బురద జల్లుతున్నారన్నారు. కాంగ్రెస్ 1 హామీ కూడా అమలు చేయలేదన్న కిషన్ రెడ్డి నిరుద్యోగ భృతి అమలు చేశారా, ఫీజు రియంబర్స్మెంట్, రిటైర్మెంట్ ఉద్యోగుల బకాయిల సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు. 10 నెలల పాలనలో యువతకు ద్రోహం చేసిండు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. పట్టభద్రులకు డోకా వేసిండు రేవంత్ రెడ్డి. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పీడిస్తే సంవత్సరం పాటుగా 14 నెలలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణను పీడిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అసలు ఏ హామీల్ని అమలు చేశారని కాంగ్రెస్ కు ఓటేయాలని ప్రశ్నిస్తున్నారు కిషన్ రెడ్డి.